హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజ్వల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈస్టర్ మ్యూజియం నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అండర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వీళ్ళు చెప్తున్నారు. సో ఇది మన గవర్నమెంట్ నుంచి పక్కాగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి పిలిచిన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. మీరు www.natsnats.education.government.in వెబ్సైట్ వారి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఎటువంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. జస్ట్ వీళ్ళు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ మీకు క్వాలిఫై అయితే మీకైతే సెలక్షన్ తీసుకుంటారు వీళ్ళు. సో మెయిన్గా ఈ అప్లికేషన్ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఈ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో ఓపెన్ చేసిన డేట్ అయితే మనకి 29 నవంబర్ ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 29 డిసెంబర్ వరకు అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకొని డిలే చేయకండి. అండ్ ఇప్పుడు మనం పోస్ట్ ప్రకారం క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ మన గ్రూప్ సి విభాగంలో మనకైతే 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు వీళ్ళు. దీనికి మనకి స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ మనకైతే 25,500 to 81,100 రూపీస్ వీళ్ళు వస్తుందని చెప్తున్నారు. దీనికి అప్పర్ డివిజన్ క్లర్క్ క్వాలిఫికేషన్ మీకైతే డిగ్రీ అయితే ఖచ్చితంగా మీకు అవ్వాలని చెప్తున్నారు. దాంతోపాటు మీకైతే నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ 5 years ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ చెప్తున్నారు. అంటే మీకు డిగ్రీ అయ్యాక మీ ఎక్స్పీరియన్స్ ఉన్న గవర్నమెంట్లో నాన్ గవర్నమెంట్లో మినిమం మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా సరే అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోండి. అండ్ దీనికి మీకు ఏజ్ లిమిట్ మీకు ఎంత ఉండాలని 27 years ఉండాలని చెప్తున్నారు. లోవర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి విభాగంలో మీకైతే 1 వేకెన్సీ ఉంది. దీనికి స్టార్టింగ్ పే బేసిక్ పే శాలరీ మీకైతే 19,900 to 63,200 వీరితో ఇస్తారు. క్వాలిఫికేషన్ మీకైతే 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ మీ టైపింగ్ స్పీడ్ మీకు 35 words per minute ఉండాలి మీకు. దీనికి ఏజ్ అనేది మీకు 18 years నుంచి 27 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఫ్రెండ్స్. ఇది గ్రూప్ సి విభాగంలో మన జనరల్ వరకు అయితే 1 వేకెన్సీ ఉంది. సో దీనికి మీకు శాలరీ వచ్చేసి 18,000 to 56,900 అయితే ఇస్తారు వీళ్ళు దీనికి శాలరీ. దీనికైతే క్వాలిఫికేషన్ మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్వాలిఫికేషన్ మీకైతే 10th పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ మీకు జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయిన మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. అండ్ దీనికి ఏజ్ అయితే మీకు 18 years నుంచి 25 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. దీనికి మీరు అప్లికేషన్ మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. నో ఆఫ్లైన్ వీళ్ళు చెప్తున్నారు. సో చాలామంది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేస్తే వాళ్ళతో రిజెక్ట్ చేస్తారు. సో మీరు ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ మనకి ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఆన్లైన్లో అయితే 29 నవంబర్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 29 డిసెంబర్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 13 జనవరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అప్లికేషన్ మీరైతే డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఆఫ్లైన్ ద్వారా అయితే పంపాలి. అది ఎవరు పంపాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఆఫీస్ అడ్రస్ ఫర్ సెండింగ్ అప్లికేషన్. అంటే మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో వాళ్ళకైతే పంపాలి. అది కూడా 13 జనవరి లోపు అయితే పంపాలని చెప్తున్నారు. ది అడ్మినిస్ట్రేటివ్ కమ్స్ అకౌంట్స్ ఆఫీసర్, బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఈస్టర్న్ రీజియన్, కలకత్తాకి. సో మెయిన్గా మీరైతే ఈ అడ్రస్కి అయితే పంపాలి ఈ అప్లికేషన్ ఆఫ్లైన్లో. అండ్ అప్లికేషన్ మీరు మెయిన్గా ఏం చేయాలంటే మీకు ఖచ్చితంగా మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే మీకైతే మెయిల్ వస్తుంది అడ్మిట్ కార్డ్ అనేది. సో మీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ మీరు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్తో ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. అండ్ మీ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు 5th పాయింట్ ఇక్కడ చూడండి, మీ సిగ్నేచర్ అంటే బ్లూ పెన్తో కానీ బ్లాక్ పెన్తో చేసి అయితే 300 KB వాళ్ళకైతే ఆన్లైన్లో అప్లై చేయాలి. అండ్ మీకు ఏమైనా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి మీకు JPG PNG ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి 300 KB లోపు. డిస్క్రిప్షన్ అని మీకు అప్లికేషన్ లింక్ ఇచ్చాము. సో మీరు లింక్ అనేది ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ అప్లై చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్, జూనియర్ అకౌంటెంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇందులో మీకు ఈ మూడిట్లో మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇక్కడ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి మీరు ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. ఈ కంపెనీలో మనకి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. టెస్ట్లో మీకు మెయిన్గా ఏముంటాయంటే మీరు పోస్ట్లో LDC అంటే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే మీకు అయితే స్క్రీన్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. దానికైతే మీకు 100 marks 100 questions ఉంటాయి ఫ్రెండ్స్. 2 hours డ్యూరేషన్ ఉంటుంది. మీకు మినిమం క్వాలిఫై అవ్వాలంటే మీకు అయితే 50% మార్క్స్ రావాలని చెప్తున్నారు. 3 years అంటే మల్టీ టాస్క్ సర్వీస్లో మీకు స్క్రీన్ టెస్ట్లో మీకు 100 questions ఉంటాయి. సేమ్ 2 hours మార్క్స్ 2 hours కండక్ట్ చేస్తారు. మినిమం మీకు అయితే 50% మార్క్స్ రావాలి. సో ఇంట్రెస్ట్ కండక్ట్ ఎవరైనా అప్లై చేసుకోండి, డిలే చేయకండి. మీరు ఖచ్చితంగా అయితే ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు అడ్మిట్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అడ్మిట్ కార్డ్ మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేశాక మీకైతే 2 weeks వచ్చి మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ మీరు ఆఫ్లైన్కి అయితే పంపాలి. పంపాక దాని తర్వాత మీరు అయితే ఆన్లైన్కి ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళాలి. ఎగ్జామ్కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 రూపీస్ ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు అనేది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్స్ వారికి అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. మీకు నచ్చిన లైక్ చేయండి, మీకు డౌట్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.